హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ నిద్ర లేచారా? కాఫీ టీలు అయితే అయినాయా అండి? నేనైతే ఈరోజు పొద్దున్నే లేచేసి పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఎందుకని అంటారా? ఈ వీడియో ఫుల్ వరకు చూసేస్తారా లేదా నేను మధ్యలోనే చెప్పేయనా? ఏం లేదండి, ఈరోజైతే మా లక్కీకి విజిటింగ్ డే అయితే ఉంది. హాస్టల్ దగ్గరికి వెళ్దామని ఆయనకు ప్రిపేర్ చేస్తున్నా. ఆయనకు నచ్చినవి అన్నీ. కొన్ని పూరీలు, కొన్ని ఇవైతే మక్క గారెలు అయితే చేస్తున్నా. ఆయనకైతే మక్క గారెలు, పూరీలు అంటే చాలా ఇష్టం అండి. కానీ తినే టైం ఉంటుందో ఉండదో తెలియదు అక్కడికి వెళ్తేనైతే. ఇక మనకైతే ఉంటుంది కదా అండి, పాపం ఏదో ఒకటి తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి తినిపించాలని. అందుకోసం అయితే నేనైతే ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకే పొద్దున్నే ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా. మా వయసు అయితే ఇంకా లేవలేదు. ఇక వయసు గారు లేచేసరికి పని ఇంతా కంప్లీట్ చేసుకొని రెడీ అయి ఉంటే తొందరగా ఆమె తీసుకొని వెళ్ళచ్చు అన్నట్టుగా. చూసిరా, గారెలు అయితే అయిపోతున్నాయి. ఇక చూడగానే ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా మక్క గారెలు. నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? మక్క గారెలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు? కర్రీ కొంచెం పెట్టేసిన, ఇక పూరీలు అయితే పెట్టేసిన. అక్కడ పిల్లలు ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, పాపం వాళ్ళకు కూడా ఇద్దామని కర్రీ అయితే సరిపడే అంత పెట్టేసిన. వాడు ఇదంతా తిన్నాడు, కాకపోతే ఇక మరి కొద్దిగానైతే తీసుకుపోలేం కదా అని ఇదైతే తీసుకెళ్తున్నా. ఇంకా ఇవి వచ్చేసి అయితే గ్యారెలు, కొన్ని గ్యారెలు కూడా పెట్టేసిందండి. అయితే పూరి కాకుండా చపాతి చేద్దాం అనుకున్నా. ఆయనకైతే చపాతి అంతగా ఇష్టం ఉండదు. చపాతి అయితే ఒక్కటే తింటాడండి. పూరి అయితే ఇష్టంగా ఒక 2-3 అయితే తింటాడు కదా. ఇక పర్వాలేదు, రోజైతే పెట్టాను కదా అని ఇక పెట్టేసిన. ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయి లాక్ అయితే వేసేస్తాను. ఇక్కడ మేము తయారై బయటికి వెళ్ళే టైంలోనైతే మబ్బు అయితే చాలా వచ్చిందండి. అసలు ఎక్కడ వర్షం పడుతుందో, ఎక్కడ తడిచిపోతామో అనుకున్నాం. కానీ ఇక దేవుడి దయ వల్లనైతే మేము హాస్టల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేంత వరకు అసలు వర్షమే పడలేదు. ఇక ఫైనల్గానైతే స్టార్ట్ అయిపోయినాం. బండి మీద చూసినారా? మబ్బు అయితే చూస్తున్నారా ఎంతగానో ఉందో. ఎక్కడ వర్షం పడుతుందో, మేమైతే ఎక్కడ తడిచిపోతాం అనుకున్నాం. కానీ హాస్టల్ వరకు వెళ్ళేంతసేపు అయితే వర్షం అయితే పడలేదండి. ఇక అక్కడైతే ఫ్రూట్ షాప్ ఉంది. ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఆయనకు కావాల్సినవి. ఇంకా తెలిసిన వాళ్ళ అబ్బాయి కూడా ఉంటే వాళ్ళు కూడా మా అబ్బాయికి ఏమన్నా తీసుకెళ్ళమని అన్నారు. వాళ్ళకు కూడా యాపిల్స్ అయితే తీసుకున్నాం. మా లక్కీ కూడా యాపిల్స్ తీసుకొని వెళ్తున్నాం. ఇక తర్వాతనైతే సెల్ కొంచెం రిపేర్ ఉండే నాదైతే. ఇక్కడ సెల్ మార్ట్లో ఇచ్చేద్దామని వెళ్ళేసి అక్కడ సెల్ అయితే రిపేర్ చేసుకొని ఫైనల్గా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. చూసారా వాళ్ళ బిల్డింగ్ అయితే ఎంత పెద్దగా ఉందో. మేమైతే చాలామంది వస్తారు అనుకున్నాము. పేరెంట్స్ బాగా మంది అయితే ఏం రాలేదు. ఎందుకనంటే ఇంకొక 1 వీక్ అయితే అందరు పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు కదా, దసరా హాలిడేస్ అయితే వస్తున్నాయి కదా, అందుకోసం అని అయితే ఎక్కువ ఎవరైతే పేరెంట్స్ అయితే రాలేదు. ఇక మేమైతే మా లక్కీ ఎట్లా ఇదే ఫస్ట్ విజిటింగ్ డే అన్నట్టు ఆయన హాస్టల్ వెళ్ళినప్పటి నుండి ఇక వెళ్దాం అన్నట్టుగానే మేమైతే వెళ్ళేసినాం. అక్కడ ఒక్కొక్క అబ్బాయిని చూస్తేనైతే వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఇక వాళ్ళైతే వాళ్ళ మమ్మీ డాడీని పట్టుకొని నేను వదలకుండా ఏడుస్తున్నారు. ఇక్కడ ఎదురుగా కనిపించే అబ్బాయి అయితే పాపం ఏడుస్తాడు. ఇక వాళ్ళు ఏదో సర్ది చెప్తారు. ఇక వెనకకైతే రిటర్న్ అయితే తీసుకెళ్ళలేం కదండి. ఫైనల్గానైతే లక్ అయితే వచ్చేసిండు. ఎక్కువ వీడియోని అయితే తీయలేదు. ఇక ఈయన తినేసినాక బాయ్ అయితే చెప్పేసినాం ఇక వెళ్తామని. ఎందుకనంటే అక్కడ ఎక్కువసేపు అయితే ఉండనివ్వరు కదా అండి, పిల్లలు అలాగనే ఏడుస్తారు. మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అంత ఏడుస్తారు. మీరు వాళ్ళని బాధ పెట్టినట్టు అవుతుంది అని అక్కడ మాకు ఆ వాచ్మెన్ అయితే అంటున్నాడు. ఇక అది కూడా నిజమే కదా, ఎందుకులే అనేసి అప్పటికే ఒక 1 అవర్ అయితే ఉన్నాము ఆయనతోని. ఇంకా ఆయనకు తినిపించేసి ఇక సరే లక్కీ వెళ్తాం, ఇక టైం అయితే అవుతుంది కదా. అప్పటికే 3 o'clock అయిపోయింది. ఇక వాళ్ళ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుందంట అని చెప్పేసి బయటికి వెళ్ళి వస్తుంటే ఇక కొంచెం అయితే ఏడ్చిండు పాపం. ఇక చాలా బాధ అనిపించింది. ఇక వస్తూ
దారిలోనైతే మార్కెట్ అండి ఈరోజు మాకు దగ్గర ఏరియాలోనైతే. ఇక మార్కెట్లోకి వెళ్ళి కావాల్సిన కూరగాయలు అయితే తీసుకుందామని వెళ్తుంటే అసలు ఓంగా ఎంత నవ్వుతూ ఎంత సరదాగా అవన్నీ చూస్తామని అలా ఎంత సంబరంగా వెళ్ళినామో వచ్చేటప్పుడైతే అంత బాధ అనిపించిందండి. అసలు పాపం అనిపించింది. ఇక ఏం చేస్తాం, తప్పదు కదా, వాళ్ళ స్టడీ కోసమే కదా వాళ్ళనైతే అక్కడ ఉంచింది. ఇక ఫైనల్గానైతే మార్కెట్ లోపలికి అయితే వచ్చి కావాల్సిన వెజిటేబుల్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసినామండి. ఇవేనండి మేము తీసుకున్న కూరగాయలు అయితే. ఇక ఫైనల్లీ అయితే ఇంటికైతే వచ్చేసినామండి. వచ్చి రాగానే టీ అయితే పెట్టేసిన. చాలా తలనొప్పిగా అయితే ఉంది ఇక బండి పైన జర్నీ చేస్తానైతే. ఇక ఇటు పక్క వచ్చేసి అయితే ఇందాక మార్కెట్లో స్వీట్ కార్న్ తీసుకున్నా, అవైతే ఉడకబెట్టేసిన. యశ్గానికి చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే. ఇక పొద్దున్న మక్క గారెలు చేసినా కానీ ఆమెకు అవి ఇష్టం ఉండదు. ఆమె కోసం మళ్ళీ స్వీట్ కార్న్ అయితే పెట్టేసిన. ఇక టీ తాగేసి ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితేనైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. బాయ్ మరి.